హలో గైస్! 'డార్లింగ్ ప్రభాస్' అప్‌కమింగ్ మూవీస్ ఎన్ని? అంతేకాకుండా ఈ 2025లో మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి? అదేవిధంగా 'ప్రభాస్' ఫ్యాన్స్‌కైతే అదిరిపోయే ట్రీట్ అయితే ఒకటుంది భయ్యా! అయితే ఇంతకీ అవన్నీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీలో 'డార్లింగ్ ప్రభాస్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా కామెంట్ బాక్స్‌లో 'డార్లింగ్' అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న నంబర్ 1 హీరోగా 'డార్లింగ్ ప్రభాస్' అయితే ఉన్నారు. ఎలాంటి కథ ఓకే చేసినా సరే, వందల కోట్ల బడ్జెట్‌తో మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. 'ప్రభాస్' కూడా సినిమాకి కంటెంట్ పరంగా వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నారు. అంతే కాకుండా స్ట్రాంగ్‌గా కెరీర్ కూడా బిల్డ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మిగిలిన స్టార్స్ ఎవరు కూడా 'ప్రభాస్' సినిమా దగ్గరికి రాలేకపోవచ్చని మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం 'ప్రభాస్' లైనప్‌లో ఏకంగా 6 సినిమాలు ఉన్నాయి. అందులో ఒక 'కన్నప్ప'లో మాత్రమే 'ప్రభాస్' అయితే గెస్ట్ రోలే చేస్తున్నారు. మిగిలిన సినిమాలు అన్నీ కూడా పూర్తిస్థాయి హీరోగా తెరకెక్కిస్తున్నవి కావడం విశేషం. ఇకపోతే మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'ది రాజాసాబ్' షూటింగ్ అయితే ఫైనల్ దశలో ఉంది. ఈ సినిమాని జూన్ లేదా జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇకపోతే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఏప్రిల్ 25న రిలీజ్‌కి సిద్ధంగా అవుతుంది. ఈ చిత్రం డార్లింగ్ ప్రభాస్ ఇద్దరు రుద్రుడిగా కనిపించబోతున్నారు. అతని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రీసెంట్‌గా వచ్చింది. దీనికి సంబంధించి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ నెలలో అలాగే 2 నెలల వ్యవధిలోనైతే థియేటర్ రాబోతున్నాయి. అంటే ప్రభాస్ లైనప్‌లో ఉన్న 6 ప్రాజెక్ట్‌లో 2 ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇకపోతే అను రాఘపూడి దర్శకత్వం తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' షూటింగ్ దశలో ఉంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రభాస్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' మూవీ అయితే పట్టాలెక్కనుంది. ఈ ఏడాది ఆఖరిలో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో నాగశ్విన్ కల్కి 2898 ఏడీ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక 'సలార్' సినిమాని స్టార్ట్ చేయాలని ప్రశాంత్ నీల్స్ ప్లానింగ్ చేసుకున్నారట. ఇకపోతే 'ఫౌజీ' మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. 'స్పిరిట్' మూవీని 2027లో సందీప్ రెడ్డి వంగ ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే 'కల్కి' కూడా 2027 ఆఖరిలో లేదంటే 2028 ఆరంభంలో రావచ్చని అనుకుంటున్నారు. ఏదేమైనా 'డార్లింగ్' అమ్మాయిలకైతే ఈ ఏడాది 2 సినిమాలు అదిరిపోయే ట్రీట్ లభిస్తుందని అర్థమవుతుంది. 'ది రాజాసాబ్' ఔట్ అండ్ ఔట్ ఆర్ఆర్ కామెడీ జోనర్‌లో రాబోతుంది. చాలా కాలం తర్వాత 'ప్రభాస్' ఫ్యాన్స్ కామెడీని ఈ సినిమాలో ఆస్వాదించబోతున్నారు. సో ఫ్రెండ్స్ ఇదేళ్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.